హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మత్తుమందు కలిపిన పాలు తాగిన బాలు ఫోన్ నుంచి వీడియో కొట్టేసిన రోహిణి. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా శృతి తిరిగి ఇంటికి రావడంతో ప్రభావతి అయితే కొంచెం కోపంగా ఉంటుంది. ప్రభావతి వచ్చేసి చెప్పకుండా వెళ్ళావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని శృతిని అడిగేసరికి, రవినే ఆంటీ, రవి ఇంటికి వచ్చి నాకు సారీ చెప్పేసరికి అందుకనే వచ్చాను నేను ఇక్కడికి అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది. అది నార్మల్ సారీ కాదంటీ, ఇలా చూడండి, నా కోసం రవి డైమండ్ రింగ్ తీసుకొచ్చాడు, అందుకే కన్విన్స్ అయ్యాను ఆంటీ అని శృతి అంటుంటే ప్రభావతికి అయితే చాలా కోపం వస్తుంది రవి పైన. ఇంకా శృతి అయితే ఓకే ఆంటీ, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, నాకు ఇంకా ఫీవర్ తగ్గలేదని చెప్పేసి శృతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అందరూ వెళ్ళిపోవడంతో ప్రభావతి అయితే రవిని పిలిచి, ఏంటమ్మా ఎందుకు పిలిచావు అని రవి అడిగేసరికి, నేను నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంట్రా, నిన్ను వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, తనే వెళ్ళింది కాబట్టి తనే తిరిగి వస్తుంది లేరా అని చెప్పాను కదరా, మరి నువ్వు చేసిందేంటి, అందులోనూ డైమండ్ రింగ్ తీసుకొని మరీ వెళ్ళావు, ఇంకా సారీ కూడా చెప్పావంట, ఇలా అన్నీ చేసుకుంటూ పోతే ఆ తర్వాత నీ నెత్తినెక్కి కూర్చుంటుంది, అప్పుడు ఏడుస్తూ ఉండాలిరా అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది రవిని. లేదమ్మా, నువ్వు చెప్పాక నేను వెళ్ళకూడదని అనుకున్నాను, కానీ మీనా ఫోన్ చేసి, చూడు రవి, శృతి గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, నువ్వు అత్తయ్య మాటలు విని తనని తీసుకురాకుండా ఉండకు, తను చిన్నపిల్ల కాబట్టి నువ్వే వెళ్ళి నచ్చ చెప్పుకొని తీసుకొని రా అని వదిన చెప్పిందమ్మా అని రవి అంటుంటే వెంటనే ప్రభావతి వచ్చేసి, అంటే నీకు మీ అమ్మ మాటల కంటే ఆ పూలు కట్టుకున్న దాని మాటలు ఎక్కువైనాయా అని ప్రభావతి అంటుంటే, అమ్మా వదిన చెప్పింది మన మంచికే కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని రవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రభావతికి మీనా పైన చాలా కోపం వచ్చి మీనా దగ్గరికి వెళ్ళి, ఏ మీనా, ఈ ఇంట్లో నీ పెత్తనం ఏంటే అని ప్రభావతి అంటుంటే, నేనేం చేశాను అత్తయ్య, నువ్వెందుకు రవికి ఫోన్ చేసి శృతిని తీసుకొని రమ్మని చెప్పావు, అదా వాళ్ళ గొడవ పెద్దగా అవ్వకూడదని అలా చెప్పాను అత్తయ్య, ఇప్పుడు వీడు వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పేసరికి మనం పరువే పోతుంది అని ప్రభావతి అంటుంటే వెంటనే మీనా వచ్చేసి, ఏంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు, భార్యకి క్షమాపణ చెప్పినంత మాత్రాన పరువు పోతుందా, శృతి ఈ ఇంటి కోడలు, అందుకనే నేను అలా చెప్పానని మీనా అంటుంటే ఇంతలో సత్యం బాలు ఇద్దరు అక్కడికి వచ్చి, ప్రభా ఎందుకు అలా తిడుతున్నావు మీనాని, తను చేసింది మంచి పనే కదా అని సత్యం అంటుంటే వెంటనే బాలు వచ్చేసి, నానా అమ్మకి రోజు అన్నం తినడం వల్ల జీర్ణం అవ్వట్లేదు నాన్న, మీనాని తిట్టడం వల్లే జీర్ణమైద్ది, వదిలే నాన్న అని బాలు అయితే అంటూ ఉంటాడు. ఇంకా బాలు ఫోన్లో సాంగ్స్ వింటూ ఉండగా అప్పుడే రోహిణి అయితే అక్కడికి వచ్చి, ఈ బాలు ఎప్పుడు చూసినా ఫోన్ అస్సలు వదలడు, ఆ వీడియో తీసుకొని నేను గున్నాకు పంపిస్తే అప్పుడు నేను ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది. మీనా కిచెన్లో పని చేసుకుంటుండగా అప్పుడే రోహిణి అయితే అక్కడికి వెళ్ళి, మీనా ఏం చేస్తున్నావు అని రోహిణి అడిగేసరికి, ఏం లేదు రోహిణి, ఆయనకి పాలు కాస్తున్నాను, నువ్వు కూడా తాగుతావా అని మీనా అడిగేసరికి, నాకేమొద్దు రోహిణి, అవును ఇందాక నేను పైన బట్టలు చూసాను, నువ్వు తీయలేదా, మళ్ళీ ఆంటీ చూసిందంటే తర్వాత నిన్నే తిడుతుంది, ఒకసారి చూసుకుని రప్పు పైన బట్టలు ఉన్నాయేమో అని చెప్పేసి రోహిణి అంటుంటే, లేదు రోహిణి ఇందాకే తీసానే, అయినా ఒకసారి చూసొస్తాను, నువ్వు పాలు చూస్తుండవా అని చెప్పేసి మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మీనా వెళ్ళిపోవడంతో రోహిణి అయితే పాలల్లో నిద్ర మాత్రలు కలుపుతుంది. ఇంకా మీనా రావడంతో, రోహిణి ఎందుకు అలా చెప్పావు, పైన బట్టలేం లేవు కదా అని మీనా అడిగేసరికి, నేను ఇందాక పైకి వెళ్ళినప్పుడు కనిపించినవి మీనా, అందుకని అలా చెప్పానులే, సరే నేను వెళ్ళి నిద్రపోతాను, నాకు నిద్ర వస్తుందని చెప్పేసి రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మీనా పాలు తీసుకెళ్లి బాలుకి ఇస్తే బాలు సగం పాలు తాగి మీనాకేమో సగం ఇస్తాడు. ఇంక ఇద్దరు తాగి కాసేపు మాట్లాడుకొని ఇద్దరు నిద్రపోవడంతో రోహిణి అయితే అక్కడికి వచ్చి ఫోన్ తీసుకుందామని చూస్తుంది. అమ్మయ్య, ఇద్దరు నిద్రపోయాడు, ఇదే సరైన టైం, ఇప్పుడే ఫోన్ తీసుకొని ఆ వీడియో నా ఫోన్కి పంపించుకోవాలి అనుకుంటూ రోహిణి అయితే అక్కడికి వెళ్తుంది. అప్పుడే ప్రభావతి అక్కడికి రావడంతో, రోహిణి ఏంటి ఈ టైంలో ఎక్కడున్నావు అని ప్రభావతి అడిగేసరికి, ఏం లేదంటీ, కొంచెం తలనొప్పిగా ఉంది, నిద్ర రావట్లేదు, కాఫీ పెట్టుకుందామని వచ్చాను, మీనాని అడుగుదామంటే తను నిద్రపోతుందంటీ, సరే ఆంటీ నేను వెళ్ళి నిద్రపోతాను అని చెప్పేసి రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపు అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి చూసి, అమ్మయ్య ఆంటీ కూడా వెళ్ళిపోయారు, ఇప్పుడే తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళబోతుంటే మనోజ్ అయితే అక్కడికి వచ్చి, ఏంటి రోహిణి ఈ టైంలో ఎక్కడున్నావు, రా పండుకుందాం, పొద్దునే మనము షోరూమ్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి రోహిణిని అయితే తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.